బ్లడ్ గ్రూప్స్. ఈ బ్లడ్ గ్రూప్స్ని ఫస్ట్ ఎవరు కనుగొన్నారంటే క్యారల్ ల్యాండ్స్టైనర్. ఏ ఇయర్లో కనుగొన్నారు? 1900. ఓకే, ఇతనికి 1930లో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఎప్పుడు? 1930లో ఈ గాట్ ఏ నోబెల్ ప్రైజ్. ఓకే, మనకి నార్మల్గా తెలిసిన బ్లడ్ గ్రూప్స్ ఏంటి? ఏ, బి, ఏబి అండ్ ఓ. ఈ గ్రూప్సే మనకు తెలుసు. ఓకే, రేర్గా ఇంకో బ్లడ్ గ్రూప్ కూడా ఉంది, దాన్ని బొంబాయి బ్లడ్ గ్రూప్ అంటాం. ఈ బొంబాయి బ్లడ్ గ్రూప్ని ఫస్ట్ ఎవరు కనుగొన్నారు? డాక్టర్ వైఎం బెండే. ఎప్పుడు? 1952 ఇయర్లో బాంబే బ్లడ్ గ్రూప్ని ఫస్ట్ ఎవరు కనుగొన్నారు? డాక్టర్ వైఎం బెండే అని అతను ఈ బాంబే బ్లడ్ గ్రూప్ని కనుగొనడం జరిగింది. ఇది రేర్గా ఉండే బ్లడ్ గ్రూప్ అన్నమాట. ఓకే, మనం కామన్గా చూసే బ్లడ్ గ్రూప్స్ ఏంటి? ఏ, బి, ఏవి, ఓ. ఇవే మనం కామన్గా చూసే బ్లడ్ గ్రూప్స్. ఈ బాంబే బ్లడ్ గ్రూప్ అనేది చాలా రేర్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి రెడ్ బ్లడ్ సెల్స్ లా ఉంటాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ పైన యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. అలాగే ప్లాస్మాలో యాంటీబాడీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ యాంటీబాడీస్ బట్టి మనకి గ్రూప్స్ అనేవి మళ్ళీ ఉంటాయి. సో ఇప్పుడు ఏ గ్రూప్స్ ఉన్నాయి, అందులో పాజిటివ్ ఎలా వచ్చి నెగిటివ్ ఎలా వచ్చి ఇప్పుడు తెలుసుకుందాము. నెక్స్ట్ చూడండి, బ్లడ్ గ్రూప్. నెక్స్ట్ యాంటీజెన్స్. నెక్స్ట్ యాంటీబాడీస్. ఓకే, మనం ఏ గ్రూప్ తీసుకున్నాం అనుకో, ఈ ఏ గ్రూప్ బ్లడ్ మీద అంటే వీటి యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ మీద యాంటీజెన్ ఏ ఉంటుంది. ఓకే, అలాగే యాంటీబాడీస్ బి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బి బ్లడ్ గ్రూప్ మీద యాంటీజెన్ బి ఉంటుంది, యాంటీబాడీస్ ఏ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏబి. ఈ ఏబి బ్లడ్ గ్రూప్లో రెడ్ బ్లడ్ సెల్స్ మీద యాంటీజెన్స్ ఏబి ఉంటాయి, యాంటీబాడీస్ ఏబి ఉండవు. యాంటీజెన్స్ ఏబి ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఓ. ఈ ఓ బ్లడ్ గ్రూప్లో రెడ్ బ్లడ్ సెల్స్ మీద యాంటీజెన్స్ ఉండవు, యాంటీబాడీస్ ఏబి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఏబిని యూనివర్సల్ రిసెప్టర్ అంటారు. ఎందుకంటారంటే ఏబి గ్రూప్ అనేది ఈ మొత్తం ఈ 3 గ్రూప్స్ నుంచి కూడా బ్లడ్ తీసుకోవడానికి అవైలబుల్. ఓకే, అలాగే ఓ గ్రూప్ని యూనివర్సల్ డోనర్ అంటారు. ఏమంటారు? ఓ గ్రూప్ని యూనివర్సల్ డోనర్ అంటారు. ఓకే, ఎందుకు డోనర్ అంటే ఓ గ్రూప్ అనేది మిగిలిన 3 గ్రూప్స్కి అలాగే పాజిటివ్ నెగిటివ్ వీటన్నిటికి కూడా ఓ గ్రూప్ అనేది బ్లడ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో అందువల్ల ఓని యూనివర్సల్ డోనర్ అంటారు, ఏబిని యూనివర్సల్ రిసెప్టర్ అంటారు. సో మళ్ళీ ఈ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ అంటే ఓ నెగిటివ్ని యూనివర్సల్ డోనర్ అంటారు, అలాగే ఏబి పాజిటివ్ని యూనివర్సల్ రిసెప్టర్ అంటారు. అసలు ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది ఎలా వచ్చిందంటే ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మకాకా రిసెసస్. ఇది ఒక మంకీ నేమ్. ఈ మంకీ మీద ల్యాండ్స్టైనర్ అనే విన్నర్ అనే 2 సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. క్యారల్ ల్యాండ్స్టైనర్ అనే విన్నర్ 2 సైంటిస్ట్ కూడా ఈ మకాకా రిసెస్ ఈ మంకీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఏం కనుగొన్నారంటే రెడ్ బ్లడ్ సెల్స్ మీద యాంటీజెన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ యాంటీజెన్స్ని బట్టి ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ అనేది చెప్పగలుగుతున్నాం. ఓకే, సో మనం యాక్చువల్గా నార్మల్గా వింటాం పాజిటివ్ ఉంటే RH+ అని, నెగిటివ్ ఉంటే RH- అని.
సో ఈ ఆర్హెచ్ అనే పదం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మకాక రికాస్ రిసోర్సెస్ ఈ మంగి యొక్క ఫస్ట్ లెటర్ ఇక్కడ ఈ ఆర్హెచ్ని బట్టి యాంటీజెన్స్ ఉంటాయి, వాటిని ఆర్హెచ్ ప్లస్ గాను లేకపోతే ఆర్హెచ్ మైనస్ గాను చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకి రెడ్ బ్లడ్ సెల్స్ మీద యాంటీజెన్స్ అనేవి ఉంటాయి, వాటిని ఆర్హెచ్ ప్లస్ అని లేకపోతే ఆర్హెచ్ మైనస్ అంటారు, అంటే పాజిటివ్ నెగిటివ్. ఓకే, సో వీటిని బట్టి మన బ్లడ్ గ్రూప్స్ని 8గా కన్వర్ట్ అంటే 8 గ్రూప్స్గా కన్వర్ట్ చేశారు. అవేంటి? ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, అలాగే బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. ఓకే, ఈ 4 బ్లడ్ గ్రూప్స్ పాజిటివ్ నెగిటివ్ ఆధారంగా 8 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఇందులోని ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ బ్లడ్ గ్రూప్ బ్లడ్ ఇవ్వచ్చు చూడండి. ఏ బ్లడ్ గ్రూప్స్కి బ్లడ్ ఇవ్వచ్చు ఇప్పుడు తెలుసుకుందాము. తీసుకునేవారు మనం రిసెప్టర్స్ అంటాం. ఓకేనా, అలాగే బ్లడ్ గ్రూప్స్. నెక్స్ట్ ఇప్పుడు ఓ నెగిటివ్ ఉంది. ఈ ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది ఓ నెగిటివ్కి, ఓ పాజిటివ్కి, ఏ పాజిటివ్కి, ఏ నెగిటివ్కి, బి పాజిటివ్కి, బి నెగిటివ్కి, అలాగే ఏబి పాజిటివ్కి, ఏబి నెగిటివ్కి. సో ఈ ఓ నెగిటివ్ అనేది బ్లడ్ గ్రూప్స్ అన్నిటికీ బ్లడ్ ఇవ్వగలుగుతుంది. సో అందువల్లే ఓ నెగిటివ్ మనం ఏమంటున్నాం? యూనివర్సల్ డోనర్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఓ పాజిటివ్. ఈ ఓ పాజిటివ్ అనేది ఓన్లీ ఓ పాజిటివ్, ఏ పాజిటివ్, బి పాజిటివ్ అండ్ ఏబి పాజిటివ్ ఈ గ్రూప్స్కి మాత్రమే బ్లడ్ ఇవ్వగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఏ నెగిటివ్. ఓకే, ఈ ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది ఓన్లీ ఏ నెగిటివ్కి, ఏ పాజిటివ్కి, ఏబి నెగిటివ్కి, ఏబి పాజిటివ్కి. సో ఏ నెగిటివ్ గ్రూప్ అనేది ఓన్లీ ఈ గ్రూప్స్కి మాత్రమే బ్లడ్ ఇవ్వగలుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ పాజిటివ్. ఈ ఏ పాజిటివ్ అనేది ఓన్లీ ఏ పాజిటివ్కి అలాగే ఏబి పాజిటివ్కి ఈ 2 గ్రూప్స్కి మాత్రమే ఏ పాజిటివ్ బ్లడ్ ఇవ్వగలుగుతుంది. ఓకే, నెక్స్ట్ బి నెగిటివ్. ఈ బి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అనేది బి నెగిటివ్కి అలాగే బి పాజిటివ్కి, ఏబి నెగిటివ్కి, ఏబి పాజిటివ్కి. ఓకే, ఈ గ్రూప్స్కి మాత్రమే బి నెగిటివ్ గ్రూప్ బ్లడ్ ఇవ్వగలుగుతుంది. అలాగే నెక్స్ట్ బి పాజిటివ్. ఈ బి పాజిటివ్ అనేది ఓన్లీ బి పాజిటివ్ అండ్ ఏబి పాజిటివ్. ఓకే, ఈ 2 గ్రూప్స్కి మాత్రమే బ్లడ్ ఇవ్వగలుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏబి నెగిటివ్. ఏబి నెగిటివ్ అనేది ఓన్లీ ఏబి నెగిటివ్కి, ఏబి పాజిటివ్కి మాత్రమే బ్లడ్ ఇవ్వగలుగుతుంది. అలాగే ఏబి పాజిటివ్. ఈ ఏబి పాజిటివ్ అనేది ఓన్లీ ఏబి పాజిటివ్ మాత్రమే బ్లడ్ ఇవ్వగలుగుతుంది. ఓకే, ఇది బ్లడ్ గ్రూప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనకి ఈ బ్లడ్ గ్రూప్స్ అనేవి ఓన్లీ ఈ బ్లడ్ గ్రూప్స్కి మాత్రమే బ్లడ్ అనేది డొనేట్ చేయగలం. ఓకేనా, చూడండి ఓ నెగిటివ్ వచ్చి ఈ గ్రూప్స్కి, అలాగే ఓ పాజిటివ్ ఓన్లీ ఈ పాజిటివ్ గ్రూప్స్కి, ఏ నెగిటివ్ ఈ గ్రూప్స్కి అలా. ఓకేనా, సో ఇది బ్లడ్ గ్రూప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, మనం ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్లో హార్ట్ గురించి తెలుసుకున్నాము, అలాగే నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ బ్లడ్ గురించి తెలుసుకున్నాం. దీంతో హ్యూమన్ బాడీలో జరిగే ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కంప్లీట్ అయింది. ఓకే, నెక్స్ట్ మన బాడీలో ఈ బ్లడ్ వెజల్స్ ఈ బ్లడ్ సిస్టమ్తో పాటు ఇంకో సిస్టమ్ అనేది ఉంది, అదే లింపాటిక్ సిస్టమ్. ఇప్పుడు ఆ లింపాటిక్ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ వన్ చూడండి, లింపాటిక్ సిస్టమ్. ఆర్టరీస్, వెయిన్స్ అండ్ లింఫ్. చూడండి మనకి ఈ ఆర్టరీస్ ద్వారా ఆక్సిజన్, బ్లడ్ అండ్ న్యూట్రియంట్స్ సెల్స్లోకి, టిష్యూస్లోకి వెళ్తాయి. ఓకే, అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతాయి? బ్లడ్ వెజల్స్ క్యాపిలరీస్ ద్వారా బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోతాయి. కానీ సమ్ ఫ్లూయిడ్ అనేది ఇక్కడ వెజల్స్లోనే ఉండిపోవడం జరుగుతుంది. ఓకే, ఆ ఫ్లూయిడ్ని మనం ఏమంటున్నామంటే లింఫ్ ఫ్లూయిడ్ అంటున్నాం. లింఫ్ ఫ్లూయిడ్. ఓకే, మనకి లాటరల్ లాంగ్ బేస్లో
లింప్ మీనింగ్ ఏంటంటే వాటర్ అని మీనింగ్. ఓకే, లాటిన్ లాంగ్వేజ్లో లింప్ని ఏమంటాం, వాటర్ అని అంటాం. ఓకే, మనకి ఈ లింప్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ స్టోరేజ్ అయిపోవడం వల్ల మన బాడీలో కొన్ని చోట్ల వాపు అనేది వస్తుంది. ఓకే, ఈ స్టేజ్ని మనం ఎడిమా అంటాము. ఓకే, సో మనకి లింఫ్ అంతా కూడా మనకి తిరిగి బ్లడ్ వెజల్లోకి వెళ్ళాలంటే ఒక సిస్టమ్ అనేది ఉండాలి కదా, అదే లింపాటిక్ సిస్టమ్. సో ఈ లింపాటిక్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ సెల్లో టిష్యూస్లోని ఉండిపోయిన ఈ లింఫ్ని అన్నా కలెక్ట్ చేసి లింపాటిక్ సిస్టమ్ ద్వారా తిరిగి బ్లడ్ వెజల్స్లో కలుపుతుంది. ఓకే, సో ఈ లింపాటిక్ సిస్టమ్ ఎందుకు యూజ్ అవుతుందంటే సెల్స్లో కానీ టిష్యూస్లో కానీ ఉండిపోయిన లింఫ్ని అంతటిని కలెక్ట్ చేసి తిరిగి బ్లడ్ వెజల్స్తో కలపడానికి ఈ లింపాటిక్ సిస్టమ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ఇది లింపాటిక్ సిస్టమ్ గురించి. నెక్స్ట్ క్లాస్లో మనం ప్లాంట్స్లో జరిగే ట్రాన్స్పోర్టేషన్ గురించి తెలుసుకుందాము.